హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము కేవలం బియ్యం పిండితోటి క్రిస్పీగా అలాగే స్పైసీగా ఉండే చెకోడీలు ప్రిపేర్ చేసుకుందాము. పిల్లలకి ఆల్రెడీ హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మార్నింగ్ లేవగానే స్నాక్ డబ్బాలో ఏం పెట్టియాలో అర్థం కాదు. అలాంటప్పుడు మనం ఒకేసారి ఈ విధంగా కనుక స్నాక్స్ వేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఎలాంటి హడావడి లేకుండా స్నాక్ బాక్స్లో చెకోడీలు పెట్టేయచ్చండి. టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా చెకోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కారము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను గీ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోనైతే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం వాటర్లో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ప్యాన్ పైన మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి పిండి కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేరే ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనము మెత్తగా అయ్యేంత వరకు చేతితోటి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేయొద్దండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చెకోడీలు చేసేసుకోవడానికి మనం చెకోడీలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులోకి కొంచెం పిండి ముద్దను తీసేసుకొని ముందుగా ఈ పిండి ముద్దని రౌండ్ షేప్ బాల్ లాగా అనేసుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము అరచేయిలో పెట్టేసుకొని నిలువుగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనము రౌండ్ షేప్లోకి అనేసుకొని ఎడ్జెస్ని గట్టిగా నొక్కేసుకోవాలి. మనం ఈ విధంగా గట్టిగా నొక్కేస్తేనే ఆయిల్లో వేసిన తర్వాత మనకు చెకోడీలు పర్ఫెక్ట్ షేప్గా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా చెకోడీలు మనము ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చెకోడీలు ప్రిపేర్ చేస్తున్నా. మీరు కావాలనుకుంటే చిన్న సైజులో కూడా చెకోడీలను చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఫస్ట్ చెకోడీలు ప్రిపేర్ చేసేటప్పుడు సరిగా రావండి. మనం చేస్తూ ఉంటే మనకు చెకోడీలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనము చెకోడీలు చేసిన ప్రతిసారి చెకోడీల ఎడ్జెస్ అనేది గట్టిగా నొక్కి పెడితే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా వచ్చేస్తాయి. చూసారు కదండి, చెకోడీలన్నీ ఈ విధంగా ఒకే సైజులో ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చెకోడీలని ఆయిల్లోకి వేసుకోవాలి. మనం చెకోడీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దండి. నార్మల్ వేడిలోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే చెకోడీలు మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. చెకోడీలు ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని 2 వైపులా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు చెకోడీలు ఫ్రై అయిపోయినాయి ఎలా తెలుస్తుందంటే మనము చెకోడీలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో నుంచి బుడగలు అనేది తక్కువగా వచ్చేస్తాయండి. అలా అయితేనే చెకోడీలు క్రిస్పీగా ఫ్రై అయిపోయినట్టు. ఇదే విధంగా మనం మిగిలిన చెకోడీలన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫైనల్లీ మనకి చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చేసినాయి. చూసారు కదండి, చెకోడీలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే క్రిస్పీగా స్పైసీగా సూపర్ టేస్టీగా చాలా బాగున్నాయి. మరి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే పిల్లలకి డైలీ మార్నింగ్ స్నాక్ డబ్బాలో వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. బియ్యం పిండితో చెకోడీలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.